హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వర్ణ ట్రెడిషనల్ లైఫ్. ఈరోజు స్పెషల్ వీడియో ఏంటంటే పవిత్ర రంజాన్ మాసంలో స్పెషల్గా తయారు చేసే షీర్ కుర్మా అండి. దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా ఒక కప్పు సేవయ. ఈ సేవయ అన్నది మనకి ప్రతి సూపర్ మార్కెట్లో అయితే దొరుకుతుందండి. దీన్ని మనం సన్నని పలుకులుగా నలిపిగా అయితే తీసుకోవాలండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్లు నెయ్యిని అయితే వేసుకోవాలండి. నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత మనకి అందుబాటులో ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలండి. ఇవి వేయించుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. మనకి డ్రై ఫ్రూట్స్ అన్ని కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్లు చిరంజి గింజలను అయితే వేసుకోవాలండి. ఇవి మనకి ప్రతి సూపర్ మార్కెట్లోనే దొరుకుతాయి. ఈ చిరంజి గింజలు షీర్ కుర్మాలో ప్రత్యేకమైన రుచిని ఇస్తుందండి. డ్రై ఫ్రూట్స్ అయితే వేగిపోయాయండి. ఇవి వేరే బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో సేవయాన్ని కూడా వేసుకొని ఎర్రగా రోస్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి. ఇది వేయించుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. ఈ సేవయ్య మనకి రంజాన్ మాసంలో ఎక్కడ ఏ స్టోర్కి వెళ్ళినా కూడా సేవయ్య అంటే దొరుకుతుందండి. ఈ సేవయ్య అయితే వేగిపోయిందండి. ఇప్పుడు దీన్ని కూడా ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 3/4 లీటర్ పాలు అయితే వేసుకోవాలండి. పాలు వేసుకున్న తర్వాత అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఒక పొంగునైతే రానివ్వాలండి. కొద్దిగా మరిగిన తర్వాత అందులోనే 350 గ్రాములు కండెన్సర్ మిల్క్ని అయితే వేసుకోవాలి. ఈ కండెన్సర్ మిల్క్ యూస్ చేయడం వలన మనకి షీర్ కుర్మా అన్నది రిచ్ క్రీమ్ అండ్ స్మూత్ టెక్స్చర్లా ఉంటుందండి. అలాగే మనం దీంట్లో పంచదార యూస్ చేస్తే ఈ పాయసం అన్నది మనకి పలచబడిపోతుందండి. ఈ రెండు మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న సేవయాన్ని కూడా వేసుకుని 1 నిమిషం పాటు ఉడికించుకోవాలండి. ఈ పాలలో సేవయ ఉడికిన తర్వాత ఇందులోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుని 2 నిమిషాల పాటు మరిగించుకోవాలండి. ఇది బాగా మరిగిన తర్వాత ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి, అందులోనే 1 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ని కూడా వేసుకుని ఇవన్నీ పూర్తిగా కలిసేటట్టు కలుపుకోవాలండి. అంతేనండి, మనకి ఎంతో టేస్టీగా స్మూతీగా ఉండే షీర్ కుర్మా అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని మనం ఒక సెపరేట్ బౌల్లోకి తీసేసుకున్నామంటే ఈ రంజాన్కి షీర్ కుర్మా అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని కూడా ఇలాగే మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో మా కామెంట్ బాక్స్లో కామెంట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.